నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. విశాఖ సాక్షిగా పవన్ కళ్యాణ్ మీద స్కెచ్ వేయబోతున్నారా? దీని వెనుక ఎవరున్నారు? బొత్స సత్యనారాయణ గారు వేస్తున్న ప్లాన్ ఏంటి? ఇలాంటి అనేక అనుమానాలు కలుగుతున్నాయి. దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే, నిన్న తోట త్రిమూర్తుల గారి ఆధ్వర్యంలో జరిగిన కాపు సామాజిక వర్గం మీటింగ్ గురించి. సో దీనికి ఒక పేరు కూడా పెట్టారు. తర్వాత రాష్ట్రం అంతా తిరుగుతామన్నారు. విశాఖలో భారీ సభ పెడుతున్నామన్నారు. ఇక్కడ తీసుకున్న నిర్ణయాల కన్నా అక్కడ ఇంకా ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటామన్నారు. బాధిత కాపుల కోసం మేము పోరాడతాము అన్నారు. 2 ఏళ్లుగా కాపులకు జరిగింది ఏమీ లేదు అంటున్నారు. ఇక్కడే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఓకే, బొత్స గారు, అంబట గారు, తోట త్రిమూర్తులు వీళ్ళందరూ కలిసి ఇటు పవన్ కళ్యాణ్ గారి మీద బాగా టార్గెట్ చేశారని అర్థమవుతుంది. ఏం చేసినా కూటమిని విడదీయాలి అని. కాకపోతే నా డౌట్ ఏంటంటే, బాధిత కాపుల కోసం మేము పోరాడతాము అన్నారు. బాధిత కాపులు అంటే ఏంటి అనేది ఒక క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి 2 ఏళ్లుగా కాపులకి జరిగింది ఏమీ లేదు అని చెప్పేసి అభివృద్ధి లేదు అన్నారు. ఇక్కడ రాష్ట్రంలో అభివృద్ధి అంటే అందరి గురించి ఆలోచిస్తారా, కేవలం కాపుల గురించి మాత్రమే ఆలోచిస్తారా? వీళ్ళు తీసుకుంటున్న స్టెప్స్ గురించి క్లారిటీ లేదు. అంటే డేంజరస్ గేమ్. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవాళ అత్యంత ప్రమాదకరమైన క్రీడ. ఏది? ఈ కుల పబ్జీ, క్యాస్ట్ పబ్జీ అన్నమాట. అంటే క్యాస్ట్ పాలిటిక్స్ గనక ఆడకపోతే ఇక తనకు రాజకీయం లేదు, తనకి ఉనికి లేదు. ఇప్పుడు 52 స్థానాలు రాయలసీమ మినహాయిస్తే మిగతా 123 స్థానాల్లో మొన్న ఎన్నికల్లో జగన్కు వచ్చింది 4. 123 స్థానాల్లో జగన్ పార్టీకి వచ్చింది 4 అంటే కాపులు మొత్తం కూటమికి కంచుకోటగా మారారు. అది బద్దలు కొట్టకపోతే ఇక తనకు తన పార్టీకి భవిష్యత్తు లేదని ఏదో రకంగా ఇప్పుడు ఈ కాపు చిచ్చు. వీళ్ళకి కాపుల పైన అధికారంలో లేనప్పుడు ప్రేమ ఇప్పుడు ఎలా వచ్చింది? ఇప్పుడు మీరు 5 ఏళ్ళు ఇదే బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, పేర్ని నాని, కన్నబాబు, త్రిమూర్తులు వీళ్ళందరూ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జగన్ సీఎంగా కాపులకు వరగబెట్టింది ఏంటి? ఒక వర్క్ ఇచ్చారా? ఒక కాపు కాంట్రాక్టర్ని ప్రోత్సహించారా? ఒక పరిశ్రమ కాపులకు ఇచ్చారా? ఇవ్వకపోగా ఒక బ్యాన్ పెట్టారు. ఏంటి? కాపులకు అసలు పని చేయకూడదు అనే ఒక బ్యాన్. ఇప్పుడు సమన్వయకర్తలుగా పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎంతమందిని? 6గురిని పెట్టుకున్నాడు. 6 ప్రాంతాల్లో ఒక్కడన్నా కాపుని పెట్టాడా? వైసీపీ సమన్వయకర్తలుగా ఉత్తరాంధ్ర ఎవరికి ఇచ్చాడు? 1వ కృష్ణుడుగా విజయసాయిరెడ్డి, 2వ కృష్ణుడుగా వైవి సుబ్బారెడ్డి. అసలు ఉత్తరాంధ్రలో రెడ్లు ఉంటారా? వాళ్ళ కమ్యూనిటీ ఎంత? వాళ్ళ ఓటింగ్ పర్సెంట్ ఎంత? ఎందుకు నువ్వు సుబ్బారెడ్డిని మరి సాయిరెడ్డిని ఉత్తరాంధ్ర మీద రుద్దావు? అంటే అది బొత్స సత్యనారాయణకి ఇవ్వచ్చు కదా, లేదు కురసాల కన్నబాబుకి ఇవ్వచ్చు కదా, తోట త్రిమూర్తులను పెట్టచ్చు కదా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా. పోనీ గోదావరి జిల్లాలు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అక్కడ కంప్లీట్ కాపులు ఎక్కువ, శెట్టి బలిజ ఉంటుంది, దళితులు ఉంటారు. యాక్చువల్గా మనం కుల ఓట్లు కనుక చూస్తే ఎవరిని పెట్టావు నువ్వు అక్కడ ఇన్ఛార్జిగా? సమన్వయకర్తగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. అంటే మిథున్ రెడ్డికి గోదావరి జిల్లాలకు ఏమైనా సంబంధం ఉందా? ఆ తర్వాత ఇక్కడ కృష్ణా, గుంటూరు ఎవరు? అయోధ్య రామిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వీళ్ళని నువ్వు పెట్టుకున్నావు. మొత్తం అంతా సమన్వయకర్తలు రెడ్లను పెట్టుకుని ఇప్పుడు నువ్వు కాపుల మీద మళ్ళా ఏదో మీటింగులు అంటే ఎలా నమ్ముతారు? ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా 2014-19 కాపులకి రిజర్వేషన్ ఇచ్చాడు. ఫస్ట్ టైం దేశ చరిత్ర కాదు, అసలు రాష్ట్ర చరిత్రలో గతంలో ఉండేది కాపులకు రిజర్వేషన్. దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపులకు రిజర్వేషన్ ఇచ్చారు. ఆ తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి సీఎం కాగానే తీసేశాడు. నీలం సంజీవరెడ్డి దగ్గర నుంచి జరిగింది ఇది. ఏది? ఈ కాపులపై ఈ కక్ష సాధింపు. అంటే నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి,
ఆ తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి అందరూ కూడా ఏంటి కాపుల పట్ల ఒక రకమైనటువంటి వ్యతిరేకత. వీళ్ళని ఎదిగి రానివ్వకూడదు రాజకీయంగా, వీళ్ళు కనుక ఎదిగితే ముఖ్యమంత్రిగా మాకు పోటీ వస్తాడన్న ఒక దుష్ట సంకల్పంతో అణిచేశారు. మరి రాజశేఖర రెడ్డి అయితే ఘోరంగా ఏం చెప్పమంటావు, దాళ్వాయి సుబ్రహ్మణ్యం అని ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ 14 కులాలని అబ్జర్వ్ చేసి మొత్తం అధ్యయనం చేసి ఆ 14 కులాలని బీసీల్లో పెట్టాలి. కానీ రాజశేఖర రెడ్డి ఏం చేశాడో తెలుసా, బలిజ, కాపు, ఒంటరి బలిజ, మున్నూరు కాపు ఈ 6 కులాలని తప్పించి మిగతా వాటిని బీసీలుగా పెట్టాడు. ఈ 6 కులాలు ఏం తప్పు చేశాయి? పేదరికం లేదా కాపుల్లో? అరే ఇప్పటికీ కాపుల్లో దుర్భర పేదరికం. రైతాంగాన్నే వాళ్ళు నమ్ముకుని రైతులుగా పనిచేస్తూ కాయ కష్టం చేస్తూ, అది చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక జస్టిస్ మంజునాథ కమిషన్ వేశాడు. మంజునాథ కమిషన్ వేసి మొత్తం రాష్ట్రం అంతా అధ్యయనం చేసి ఆయన ఏంటి 10% రిజర్వేషన్స్ ఇచ్చాడు. ఇదే రాజశేఖర రెడ్డి ఎందుకు చేయలేకపోయాడు? దాల్వాయి సుబ్రహ్మణ్యం కమిషన్ ద్వారా. అరే వాళ్ళకి అసలు జీతాలు ఇవ్వలేదమ్మా ఆ కమిటీకి. 46 లక్షలు ఇవ్వాలి. ఎంత 46 లక్షల బడ్జెట్ ఎగ్గొట్టి చివరికి రోసేయి కూడా ఇవ్వకపోతే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి 15 లక్షలు ఇచ్చాడు ఆ కమిటీకి జీతాలు. అదే మరి చంద్రబాబు అలా చేశాడా? జస్టిస్ మంజునాథ కమిషన్ 10% ఇచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగింది, కేంద్రం ఏం చేసింది, ఆ 10% ఈడబ్ల్యూఎస్ అంది, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 10% ఇవ్వాలని మొత్తం దేశవ్యాప్తంగా ఒక చట్టం తీసుకొచ్చేసరికి సుప్రీంకోర్టు దాన్ని ఆమోదించేసరికి కాపులకు ఇచ్చిన 10% ఎక్కడ మళ్ళా గల్లంత అవుతాయో అని చంద్రబాబు ఏం చేశాడు ముఖ్యమంత్రిగా, ఈడబ్ల్యూఎస్లో 5% వాళ్ళకి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, పాదయాత్రలోనే ఇదే గోదావరి జిల్లాల్లో ఇక్కడే ఈ తోట త్రిమూర్తులు, ఈ కన్నబాబు, ఈ ఇళ్ళ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తూ అసలు రిజర్వేషన్లు ఇచ్చే ప్రసక్తే లేదన్నాడు. అంటే రిజర్వేషన్లే ఇచ్చే ప్రసక్తి లేదన్న జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తూ రేపు విశాఖలో తీర్మానం చేస్తాడా బొత్స? చంద్రబాబు ఇచ్చిన 5% రిజర్వేషన్ రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి కాపు ఉద్ధారకుడు అని రేపు తిరుపతిలో చేస్తారా తీర్మానం? ఇప్పుడు ఆ 5% రిజర్వేషన్ కనుక ఉంటే అమ్మా, ఇప్పుడు మొన్న లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉపాధ్యాయ పోస్టులు ఎన్ని? 16,000 పోస్టులు. ఆ 16,000 పోస్టుల్లో 5% వేసుకో, ఎన్ని వచ్చాయి కాపులకి? అంటే ఈరోజు జగన్ ఆ 5% రిజర్వేషన్ రద్దు చేయకపోతే కాపులకి ఇవాళ 800 టీచర్ పోస్టులు వచ్చాయి. మరి ఎన్ని వచ్చాయి? ఓసీలో 43 వస్తే, మొన్న నువ్వు లెక్క కూడా చదివావు, ఓసీలో 43 వస్తే 16 కాపులు, 10 మంది రెడ్లు, 9 మంది కమ్మ. అంటే 16 మంది కాపు టీచర్ల నియామకం జగన్ చేసినటువంటి ఆ రిజర్వేషన్ రద్దు వల్ల. రిజర్వేషన్లో రద్దు చేయకపోతే 800 మంది అయ్యేవాడు. అంటే కాపు ద్రోహి ఎవరు? ఇప్పుడు ఎందుకు నీకు ఇప్పుడు కానిస్టేబుల్ పోస్టులు భర్తీ, అనిత హోమ్ మినిస్టర్ 7,000 పోస్టులు మరి ఇచ్చారు. ఆ 7,000 పోస్టుల్లో 5% కాపులకి వేసుకో, ఎంతమంది కానిస్టేబుల్ అయ్యేవాళ్ళు? 350 మంది. అంటే 350 మంది కాపు కానిస్టేబుల్ని రానీయకుండా చేసిన జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలుపుతూ తీర్మానమా? ఏది బొత్స సత్యనారాయణ, కన్నబాబు, ఇప్పుడు మీరు ఒకటి రూట్ అవుట్ అయ్యారు. ఎక్కడ ఇప్పుడు నేను చెప్పిన ఇచ్చాపురం దగ్గర నుంచి ఒంగోలు దాకా ఈ 123 నియోజకవర్గాల్లో వీళ్ళకి వచ్చింది 4. ఏదో రకంగా ఇప్పుడు ఈ కాపుల్ని చీల్చాలి, ఏదో రకంగా పవన్ కళ్యాణ్కి కాపుల్ని దూరం చేయాలి. అంటే సార్ మీరు అన్నది కూటమి ప్రభుత్వం కాపులకి ఏమిచ్చింది అనేది మీరు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కాపులు అంటున్నారు అనేది కూడా మనం మాట్లాడుకోవాలి కదా. ఏదైతే ప్రజల సొమ్ముని దోచుకున్నారో, లేదంటే బూతులు తిట్టి జైల్లోకి వెళ్ళారో, ఇలాంటి వాళ్ళు స్త్రీల మీద అవమానకరంగా మాట్లాడారో, ఇలాంటి వాళ్ళు కాపు నాయకులు అంటే ఎలా సార్ బిలీవ్ చేసేది? ఇవ్వచ్చు కదమ్మా, నువ్వు వాళ్ళనే ఇప్పుడు అంబటి రాంబాబు, పేర్ని నాని వాళ్ళిద్దరిని సమన్వయకర్తలకు ఎందుకు పెట్టలా?
అంటే అక్కడికి వచ్చేసరికి ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, లేకపోతే లిక్కర్ మాఫియా, వీటన్నిటిలో మళ్ళీ మీ వాళ్ళే ఉండాలి. అంటే దోపిడీ మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి చేయాలి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేయాలి, మిథున్ రెడ్డి చేయాలి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేయాలి. అంటే మాఫియా ఈ అవినీతి కుంభకోణాల్లో వాటాలన్నీ ఏమో నీ బంధువులకు, నీ బినామీలకు, కాపులకి బూతుల. అంటే వాడుకోవటానికే జగన్మోహన్ రెడ్డికి కాపులు, కరివేపాకుల్లాగా వాడుకోవటానికే జగన్మోహన్ రెడ్డికి కాపులు తప్ప కాపు కార్పొరేషన్ మరి ఎవరు పెట్టారు? నువ్వు పెట్టావా? చంద్రబాబు పెట్టాడు కాపు కార్పొరేషన్. చంద్రబాబు కాపు కార్పొరేషన్ పెడితే ఏం చేశాడో తెలుసా? జగన్మోహన్ రెడ్డి ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ అన్నాడు. చివరికి కమ్మాళ్ళకు కూడా కార్పొరేషన్ పెట్టాడు. అంటే ఈ కార్పొరేషన్లన్నీ పెట్టడం ద్వారా వడ్డెర కార్పొరేషన్, కమ్మ కార్పొరేషన్, గౌడ కార్పొరేషన్, ఇలా ప్రతి కులానికి కార్పొరేషన్ పెట్టి ఏం చేశాడు? కాపు కార్పొరేషన్ని వీక్ చేశాడు. ఈ కులాల మీద ప్రేమ కాదు, కాపుల మీద ద్వేషంతోనే వీళ్ళ మీద ప్రేమ. నిన్న సుబ్బారాయుడు మాట్లాడుతూ ఏమన్నాడు? కొత్తపల్లి సుబ్బారాయుడు, ఈ 2 ఏళ్లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాపు కార్పొరేషన్ ద్వారా 10,000 కోట్లు ఖర్చు పెట్టారట. 2 ఏళ్లలో 10,000 కోట్లు. రాబోయే 3 ఏళ్ళు ఉన్నాయి, ఆ 3 ఏళ్లలో 25,000 కోట్లు ఖర్చు పెడతాం కాపు సంక్షేమానికి అన్నాడు. కాపు విదేశీ విద్య చంద్రబాబు 1,200 మందిని పంపాడమ్మా విదేశాల్లో కాపు స్టూడెంట్స్ చదువుకోవటానికి. ఒక్కొక్కళ్ళకి 10 లక్షలు, 15 లక్షలు రద్దు చేశాడు జగన్. ఏ ముఖం పెట్టుకుని వీళ్ళు కాపులు ఓట్లు అడుగుతారో అని అడుగుతున్నా. అంటే కాపులు ఏమన్నా పిచ్చోళ్ళ? మీరు జనసేన పవన్ కళ్యాణ్కి దూరం నుంచి కావాలి అనేదో ఈ సాయి కృష్ణ, ఈ అదృశ్యం కేసు, లేకపోతే ఆ కందుకూరు కేసు, ఇలాంటి కొన్ని ఘర్షణలు చూపించి భూతద్దంలో చిత్రించి కాపుల్ని పవన్ కళ్యాణ్కి దూరం చేయాలనుకుంటే అవుద్దా? మీ వల్ల అవుద్దా అని అడుగుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.